నమస్తే. నేను మీ అశ్విని కుమార్. బీహార్‌లో సార్ ప్రాసెస్ మొదలైనప్పటి నుంచి పూర్తయ్యేంత వరకు ఎక్కడ BLOస్ ఆత్మహత్య చేసుకున్నట్టు గాని, ఎవరైనా పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఎవరైనా చనిపోయినట్టుగా వినలేదు మనం. బెంగాల్‌లో విచిత్రంగా ఈ ప్రాసెస్ మొదలైనప్పుడు ఎన్నికల సంఘం సార్ ప్రాసెస్ మొదలుపెట్టినప్పటి నుంచి ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న కథనాలు వింటున్నాం. దీని వెనక ఏముంది స్ట్రాటజీ అసలేంటి? మమతా బెనర్జీ ఇప్పటికీ BLOస్కి సంబంధించి 18,000 రూపాయలు వాళ్ళ జీతాలు కూడా పెండింగ్లో పెట్టింది. 5 లక్షల మంది స్టేటు ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి టీఏలు ఇవన్నీ కూడా ఆపింది. ఆ విషయం ఎక్కడా మాట్లాడదు. సార్ ప్రాసెస్ వలన ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ తెర మీదకి కొత్త నాటకం తీసుకొని వస్తుంది. సార్ ప్రాసెస్ మొదలయ్యాక మమత ఎందుకు అంత కంగారు పడుతోంది? సార్ ప్రాసెస్లో చాలా విచిత్రమైన సంఘటనలు ఇవన్నీ కూడా ఎదురవుతున్నాయి వెళ్ళినప్పుడు ఎన్నికల సంఘానికి. ఉదాహరణకు ఒక కేసు చూస్తే మనం బొంగన్ సౌత్ అని ఉంది, అక్కడ అబ్దుల్ మజీద్ షేక్ అనే పేరుతో 76 సంవత్సరాల వ్యక్తి ఉన్నాడు. 2002 ఓటర్స్ లిస్టులో అతని పేరు లేదు. బెంగాల్లో 2002 తర్వాత ఇప్పుడే జరుగుతుంది ఈ సార్ ప్రాసెస్. 2002లో ఓటర్స్ లిస్టులో అతని పేరు లేదు. అతను ఇప్పుడు 76 అంటే 2002కి ఏజ్ మిడిల్ ఏజ్లో ఉండాలి. ఎప్పటి నుంచో ఓటర్ హక్కు కూడా కలిగి ఉండాలి. కానీ 2002లో అతని పేరు లేదు. ఇది రెడ్ ఫ్లాగు. కాకపోతే అసలు షాకర్ అంతా కూడా ఎన్నికల సంఘానికి అక్కడే వచ్చింది. ఎందుకంటే అతను తల్లిగా చెప్తున్న జాచిమోన్ షేక్, ఆమె పేరు 2002 ఓటర్స్ లిస్టులో ఉంది. అప్పుడు ఆమె వయసు 42. అంటే ప్రస్తుతం 2025లో ఆమె వయసు తీసుకుంటే 65 వయసున్న తల్లికి 76 సంవత్సరాలు వయసున్న కొడుకు ఉన్నాడు అన్నది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రకంగా టీఎంసీ అక్రమ చొరబాటుదారులకి వీళ్ళందరికీ కూడా ఛాన్స్ ఇచ్చింది. అందుకే ఆమె సార్ అని ప్యానిక్ అవుతుంది. ఇంకో కొత్త విషయం కూడా చూడొచ్చు మనం. ఒక చోట 2,68,000 మంది దాదాపు వీటిలోకి హిందూగా ముస్లిం పేర్లు అందరూ అన్నీ మార్చుకొని బంగ్లాదేశీ ముస్లిమ్స్ హిందువుల పేర్లుగా మార్చుకొని ముర్షిదాబాదులో ఈ తృణమూల్ కాంగ్రెస్ పీరియడ్లో లోపలికి వచ్చారు, పేర్లు మార్చుకున్నారు. ముర్షిదాబాదులో డిస్ట్రిక్ట్ పాపులేషన్ కన్నా కూడా -4% వీళ్ళందరూ కూడా ఒక్క పెద్ద ఎలక్టోరల్ ఫ్రాడ్ అని చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళు ఇన్ని సంవత్సరాలు టీఎంసీకి హిందువుల పేర్లతో ఓట్లు వేస్తున్నారు. అరబిక్ సర్నేమ్స్ షేక్, ఖాను ఇలాంటి పేర్లన్నీ మార్చేసుకున్నారు. హిందువుల కింద సర్కారు, మండలు ఇట్లా వీళ్ళందరూ కూడా ఫేక్ హిందూ నేమ్స్తో ఉన్నారు. ఎందుకంటే రేపు ఏమన్నా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ CAA వస్తే ఇవన్నీ వీటికి ఉపయోగపడేట్టుగా. చాలా ఆశ్చర్యపోయింది ఎన్నికల సంఘం. 2,68,000 అంటే తక్కువ నెంబర్ కాదు. ఈ పూర్తిగా డెమోగ్రఫీ చూసుకుంటే మనం బెంగాల్లో చిన్న నెంబర్ 60 సంవత్సరాల్లో ఎట్లా మారింది డెమోగ్రఫీ? ఎందుకంటే జనాభా పెరుగుదల 13.6% ఉంటే ఓటర్స్ లిస్టు 61% పైన చూపిస్తుంది గ్రోత్. అంటే అంత అక్రమంగా ఫేక్ ఓటర్స్ ఉన్నారు బెంగాల్లో అన్నది. 1951లో 5.1 మిలియన్ ముస్లిమ్స్ ఉంటే 2011కు వచ్చేటప్పటికి బెంగాల్లో 24.6 మిలియన్ ముస్లిమ్స్ అయ్యారు. అంటే 381.7% రైజ్. హిందువులు మాత్రం 210.2%. ఈ డైవర్జెన్స్ ఏం చూపిస్తుంది? ఎవరు దీనివల్ల బాగా లబ్ధి పొందారు? 1951లో వెస్ట్ బెంగాల్ హిందువుల శాతం మీద తీసుకున్నాం మనం 76.9%, ముస్లింలు 19.6%. 2011కు వచ్చేటప్పటికి ముస్లిం నెంబరు మల్టిప్లై అయింది బాగా. హిందువులది మాత్రం డౌన్ అవుతూ వచ్చింది. 1971లో బంగ్లాదేశ్ ఈ లిబరేషన్ అయ్యాక బెంగాల్ బార్డర్లో బాగా ఇంక్రీజ్ అయ్యారు. వీళ్ళంతా అట్నుంచి ఇటు రావటము, మిలియన్స్లో బార్డర్ క్రాస్ అయ్యి భారతదేశంలోకి వచ్చారు. అప్పుడేం డాక్యుమెంటేషన్స్ వెరిఫై చేయటం కానీ ఏమీ లేదు. అట్నుంచి ఇటు వచ్చేయటమే, పూర్తిగా వచ్చేసారు. అప్పుడు ఒక పాలసీ అంటూ కూడా ఏం లేదు. పూర్తిగా అందరూ బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా బెంగాల్లోకి వచ్చేసారు.
1951 నుంచి 2011 దాకా చూసుకుంటే ముస్లిం గ్రోత్ ఇందాక చెప్పినట్టుగా 381.7%, హిందూ గ్రోత్ 210.2% ప్లస్ యాడ్ అయింది. టోటల్ పాపులేషన్ 247% పెరిగింది. ఈ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ ప్రయారిటీస్లో వీళ్ళందరూ కూడా ఇగ్నోర్ చేశారు. ఈ 60 సంవత్సరాల్లో పొలిటికల్గా వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు. ముఖ్యంగా ముర్షిదాబాదు, మాల్దా, దినాజ్పూర్ ఈ బోర్డర్ డిస్ట్రిక్ట్స్ అన్నిట్లో కూడా చాలా ఆశ్చర్యకరంగా ముస్లిమ్స్ పర్సంటేజు 1941 కన్నా కూడా ఎక్కువ కనబడుతోంది. ఇది ఎలా జరిగింది? ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు? ఏం పాలసీస్ వీళ్ళని లోపలికి రావడానికి పర్మిట్ చేసినాయి? ఏ పొలిటికల్ లీడర్సు బ్లైండ్ అయితో వీళ్ళందరినీ లోపలికి రమ్మన్నారు? ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన విషయం ఉంది. ఇవన్నీ ట్రెండ్స్ కాదు, ఇవన్నీ వాళ్ళ ఛాయిసెస్. సో స్టేట్స్ ఎప్పుడైతే సిటిజన్షిప్ డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ వెరిఫై చేయటం ఆక్యుపై చేస్తాయో ఇలాగే అవుతుంది. డెమోగ్రఫీ డెస్టినీ అవుతుంది. సో బెంగాల్ నెంబర్స్ ఒక పాపులేషన్ షిఫ్టే కాదు, గత 6 డికేట్స్గా డెలిబరేట్గా గవర్నమెంట్ డెసిషన్స్ను కూడా పూర్తిగా తెర మీదకి తీసుకొస్తున్నాయి. మమతా బెనర్జీ 15 సంవత్సరాల నుంచి పరిపాలన ఉంది. అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నారు, అంతకుముందు కాంగ్రెస్ ఉంది. ఈ 60 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన పాలసీ తప్పులు ఎక్కడా కూడా ఈ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్స్ ఏమీ లేకుండా అక్రమ చొరబాటుదారులకి ఇట్లా అవకాశం ఇవ్వటం బెంగాల్ మరో బంగ్లాదేశ్, పాకిస్తాన్లోగా తయారైంది అన్నది ప్రస్తుతం ఎన్నికల సంఘం చేస్తున్న ఈ సార్ ప్రాసెస్ ద్వారా మొత్తం అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సో ఖచ్చితంగా జరగాలి బెంగాల్లో ఈ లెక్కంతా బయటికి తీయాలి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్టు అక్రమ చొరబాటుదారులందరినీ మళ్ళీ వాళ్ళ దేశాలకు పంపించేయాలి. యాక్చువల్ నెంబరు ఏంటి, ఎవరు నిజమైన ఓటరు, ఎవరు భారతీయుడు, ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన విషయాలు ఉన్నాయి. బెంగాల్లో సార్ ప్రాసెస్ ఇంకో 4 రోజుల్లో పూర్తవుతుంది. చాలా సంచలనాల విషయాలు బయటకు వస్తాయని అందరూ అనుకుంటున్నారు. ఆ నెంబర్ కూడా 1 కోటి మంది పైన ఉంటుంది అన్నది ప్రస్తుతానికి తెలుస్తోంది. ఎలక్షన్ కమిషన్ యాక్చువల్ ఫిగర్ చెప్పాక మళ్ళీ బెంగాల్కి సంబంధించి మనం ఇంకొక వీడియో చేద్దాం. థ్యాంక్ యూ.